కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రాజుగారు, ఈ మధ్య మీరు మీ సినిమాలకి వేరే ప్రత్యేకమైన పబ్లిసిటీ ప్లానింగ్ గట్రా ఏం అక్కర్లేదు. స్టేజ్ల మీద మీరే అద్భుతమైన స్పీచ్లు ఇస్తున్నారు, కొత్తగా డ్యాన్సులు చేస్తున్నారు, నిన్న కూడా ఒక పాట కూడా పాడేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే త్వరలో మీరు తెర మీద కూడా వచ్చేస్తారేమో అని చిన్న అనుమానం ఉంది. నిజమేనా? తెర మీదకి రావాలని నాకు ఎప్పుడూ లేదండి. అంటే ఇంతకుముందు కూడా 3 days బ్యాక్ కూడా ఎవరో ఫోన్ చేసేసరికి యాక్టింగ్ వద్దమ్మా, ఇక్కడ నిజ జీవితంలో యాక్టింగ్ చేయడంతోనే చచ్చిపోతున్నాం, ఇంకా స్క్రీన్ మీద ఏం చేస్తాం. సో ఇదంటారా, ఒక సినిమా ఇవాళ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటానికి నా ఎనర్జీలు కూడా అవసరం ఉన్నప్పుడు నేను డెఫినెట్గా గ్రౌండ్లో ఉండి నా ఎనర్జీస్ పెట్టి ఇస్తాను. బట్ మీరు విజయ్ గారితో ఇంతకుముందు వేరే ఒక పెద్ద సినిమా ప్లాన్ చేసి ఉంచారు కదా, లార్జ్ స్కేల్ సినిమా ఒకటి, పాన్-ఇండియా సినిమా ఒకటి ప్లాన్ చేసి ఉంచారు. అది ఫైనల్ చేసి స్క్రిప్ట్ రెడీ పెట్టుకున్నాము. సో అది లార్జ్ స్కేల్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉండొచ్చా? అది కన్ఫర్మ్. ఓకే ఓకే. సో అది ఇంకా దానికి వర్క్ కావాలి. దాంట్లోకి దిగాలంటే నేను నా 360 degrees ఫ్రీ చేసుకొని ఉండాలి. సో దానికోసం వర్క్ చేస్తున్నాను. విజయ్ గారు ఇక్కడ హాయ్ అండి. నమస్తే కుమార్. హాయ్, నమస్తే అండి. అంటే ఎటైర్లో కానీ ఒక ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ని కంటిన్యూ చేస్తున్నారు అండ్ ప్రెస్ మీట్స్లో కానీ ఎక్కడైనా సరే. మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు నాన్నగారు గుర్తొచ్చారని చెప్పారు. ఒక ఏదైనా సందర్భాన్ని షేర్ చేసుకుంటారా, మీకు బాగా రిలేట్ అయింది ఫ్యామిలీ స్టార్ జర్నీలో కానీ ఏదైనా ఒక సందర్భం కానీ? మా సినిమాలో ఉన్నట్టు సందర్భమా? నేను చిన్న ఇన్సిడెంట్ అదే చిన్న ఉన్నప్పుడు నేను హాస్టల్లో పెరిగాము. సో ప్రతి సమ్మర్ హాలిడేస్కి 2 months ఇంటికి వచ్చేవాళ్ళము. ఇంటికి వచ్చినప్పుడు సైకిల్ కావాలి, డాడీ సైకిల్ కావాలి, ఈసారి హాలిడేస్కి వచ్చినప్పుడు నాకు సైకిల్ కావాలి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలో ఉన్న పిల్లలతోని మేము సైక్లింగ్ వెళ్తుండే. వాళ్ళ సైకిల్ సాయంత్రం ఆడుకున్నప్పుడు వాళ్ళ సైకిల్ తొక్కనిస్తుండే. కానీ కొన్నిసార్లు అరే అట్లా నడపకరా, అరే కింద పడేసినావు ఏంట్రా, అరే ఈరోజు నేను ఇయ్యనరా అంటే మన ఈగో హర్ట్ అవుతుంటుంది కదా ఆ ఏజ్లో కూడా. నా సైకిల్ నాకు కావాలని ఇంకా అడిగేవాడిని. మనకి ఇంట్లో ఖర్చులేంటి ఇవన్నీ ఆ ఏజ్లో అర్థం కావు. వాళ్ళకున్నాయి, నాకు ఎందుకు లేదు, నాకు ఎందుకు ఇస్తలేవని. నాన్న ప్రతిసారి ఈ సమ్మర్ హాలిడేస్లో కొనిస్తారా, ఈ సమ్మర్ హాలిడేస్లో కొత్త సైకిల్ ఉంటుంది అనేవాడు. హ్యాపీ అయిపోయేవాడిని, మర్చిపోయేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. ఆ సమ్మర్ హాలిడేస్లో సైకిల్ ఉండకపోతుండే. 2-3 రోజులు అడిగేవాడిని, ఏదో బ్యాటో ఏదో కొనిచ్చేవాళ్ళు, క్రికెట్లో వెళ్ళిపోతుండే. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అడిగేవాడిని. ఫైనల్గా ఒక సైకిల్ వచ్చింది. అది లేడీ బర్డ్ సైకిల్. ఎవరో మా కాలనీలో ఎవరో అమ్మాయి సైకిల్ అమ్ముతుంటే డాడీ నాకు తెచ్చిచ్చిండ్రు సెకండ్ హ్యాండ్లో. అది ఫస్ట్ ఫీల్ అయినా, కాకపోతే ఏదో ఒకటి సైకిల్ అయితే ఉంది కదా అని తీసుకొని మా సిస్టర్దని చెప్పుకొని నడిపించిన ఒక 1-2 months 1-2 years. బట్ ద థింగ్ ఇస్, ఈ సైకిల్ది కాదు కథ. అలా టీవీ అడిగినా, ఈసారి కార్ అడిగినా ఏదో ఒకటి కావాలి. డాడీ ఎప్పుడూ లేదురా మన వల్ల కాదు, వద్దు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పకపోతుండే. ఎప్పుడు ఈసారి రా, ఈ సమ్మర్ రా, నెక్స్ట్ సమ్మర్ రా. అండ్ ఆ హోప్తో హీ గేవ్ మీ దట్ హోప్ టు లుక్ ఫార్వర్డ్ టు, గేవ్ మీ వన్ ఎనర్జీ. ఆ ఎనర్జీతోని అట్లా ముందుకు వెళ్ళిపోయాము. ఎప్పుడు ఏం లేదని అనిపించలేదు. కొన్ని రోజులు అనిపిస్తుండే, ఇంకా వేరే పనిలో పడుతుండే. ఈ సినిమాలో కూడా మా ఫ్యామిలీలో ఎంతోమంది పిల్లలు వాళ్ళు ఏడుస్తుంటారు, పిల్లలు ఇది కావాలి, ఏదో కొందాంరా నీకు మార్క్స్ ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టేసేయాలి, నువ్వు 90% తెచ్చుకో, నీకు కొనిచ్చేస్తా. వాళ్ళు ఊరుకుంటారు. అప్పటికి వాళ్ళకు ఒక గోల్ ఇచ్చేయాలి, దాన్ని మనం కరెక్ట్గా ఆ ఎనర్జీని వాడుకోవాలి. దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ ఫ్రమ్ లైఫ్ ఓవర్ దిస్ 1 year. ఇంట్లో మాట్లాడుకున్నా, అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడుకున్నా, రాజుగారితో బుజ్జితో మాట్లాడుకున్నా. మేము చాలా మా లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు ఎట్లయింది తెలుసా, మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అందరికీ తెలుసు. కాబట్టి సినిమా అలాంటి కంటెంట్ కాబట్టి చాలా కనెక్ట్ అయ్యి చాలా ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీ స్టోరీస్ పడుతున్నాయి. ఖుషి కానీ ఫ్యామిలీ స్టార్ కానీ. విప్లవ్కి గోవర్ధన్కి ఏమన్నా సిమిలారిటీస్ కనిపిస్తాయి? సో గోవర్ధన్ ఒక ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్, సంబంధం జమీన్ ఆస్మాన్ ఫరక్. అది గోవర్ధన్
ఒక ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి, కానీ ఒక వెరీ ఎక్స్ట్రీమ్లీ అల్లర్ క్యారెక్టర్ గోవర్ధన్. సో ఇట్స్ మీకు ఒక కొత్త రూపం కనిపిస్తుంది April 5th. దిల్ రాజు గారు అండ్ దీంట్లో ఏంటంటే గోవర్ధన్ క్యారెక్టర్ స్పెషాలిటీ తన ఫ్యామిలీని ఏదన్నా టచ్ చేస్తే ఎంత ఈగోకని వెళ్తాడు. అది ఇందాక నేను చెప్పాను కదా, ఆల్ డైమెన్షన్ అని. ఆ ఈగో ఎక్కడికన్నా వెళ్తుంది, సో ఆగదు అది. సో అంత అంటే ఆ ఫ్యామిలీ విషయంలో అంత కేర్ఫుల్గా ఉంటాడు. విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దిల్ రాజు గారు. యాక్చువల్గా మీరు ఏ స్టోరీ ఓకే చేసినా దాంట్లో మీ ఎసెన్స్ అనేది ఖచ్చితంగా దాంట్లో బ్లెండ్ చేస్తారు. అందుకే మీరు మీ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా అంత ఇదిగా అనిపిస్తాయి. మీరు అందుకే వాటిపై అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్యామిలీ స్టార్ అనేది ఏంటంటే విజయ్ గారు చెప్పినట్టు అంటే అందరి లైఫ్లో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ దాంట్లో యాడ్ అవుతున్నాయి కాబట్టి, సో ఈ స్క్రిప్ట్లో మీ లైఫ్లో రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా యాడ్ చేశారా దాంట్లో? లేదు అంటే పర్సనల్ లైఫ్లో కథ వింటున్నప్పుడు పర్సనల్ లైఫ్లో ఇది నాకు ఇలా జరిగి ఉంది అనేది థాట్ వస్తుందేమో, కానీ సినిమాల్లోకి పర్సనల్ లైఫ్లో జరిగే మూమెంట్స్ తీసుకొచ్చి ఎప్పుడు పెట్టను. ఎందుకంటే యూనివర్సల్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, సినిమా ఈజ్ యూనివర్సల్, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి కాబట్టి ఎక్కడో దీన్ని పెట్టాలి రుద్దాలనే ప్రయత్నం ఎప్పుడూ నేను చేయను. అది ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉంది, అది ప్రాపర్గా మనకు ఆంధ్రప్రదేశ్లో అక్కడ జరిగేది, ఇప్పుడు శతమానం అవుతుంది అక్కడ జరిగే కథ. అంతేగాని నా స్టోరీ ఎక్కడో నాకు సంబంధించిందో పెట్టాలని ఎప్పుడు ట్రై చేయను. నేను డైరెక్టర్లు కూడా చెప్పను, బట్ ఎక్స్ప్రెస్ చేస్తాను. మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీలో ఎలా జరుగుతాయి. ఇప్పుడు బ్రదర్స్, దీంట్లో కూడా 3 బ్రదర్స్ ఉంటారు. బ్రదర్స్ మధ్యలో జరిగే 3-4 మూమెంట్స్ ఉంటాయి ఈ కథలో కూడా. సో అవి కనెక్ట్ అవుతాం. ఆయన రాసినప్పుడు అరే నా లైఫ్లో ఇట్లా జరిగిందా మా అన్నయ్యతోని, మా బ్రదర్తోని, ఇలా చెప్పడం జరుగుద్ది. కానీ అది ఆటోమేటిక్ కథలో జనరేట్ అవుతుంది. విజయ్ గారు, ఇంతకుముందు మీరు ఎప్పుడు మ్యారేజ్ గురించి అడిగినా తర్వాత అనేవాళ్ళు. ఈసారి తర్వాత రీసెంట్గా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మా మదర్కి నచ్చాలని చెప్పి. అది ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్ అనుకోవచ్చా? లేదు, ఎప్పటి నుంచో అది క్లారిటీ. అమ్మా నాన్నకు నచ్చకుండా అయితే ఏం చేయను. వాళ్ళకి నచ్చాలి, వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళకి నచ్చేటట్టు చేయడం నా పని. ఆ సెటప్ మనం చూసుకోవాలి, మొత్తం వదిలేయలేము. మనం పెళ్ళి చేసుకున్న తర్వాత మనం బ్రతకాలి కదా, నెక్స్ట్ 30 years మనం ఉండాలి. సో అవన్నీ కేర్ఫుల్గా చూసుకొని వాళ్ళకి నచ్చేటట్టు చేసుకోవాలి. కాకపోతే టైం ఉంది దానికి. మృణాల్ గారు, యాక్చువల్గా ఈ సినిమాలో పాపం ట్రైలర్లో చూస్తే మెంటల్ నా కూడా కానీ తిట్టేశారు. మరి దానికి అసలు అర్థం తెలుసా? సిచ్యువేషన్ ఏంటది? My God, don't ask. Actually mental ka kodka. But he's lovable also. That's why Evendi. But Evendi in different... Evendi. You know, there are cute moments. And I think in a relationship, it's always that lovey-dovey, that honeymoon phase, then girlfriend, boyfriend, then fiance, then my husband, then mental ka kodka. మెంటల్ నా కొడక అర్థం తెలుసా ఇంతకీ మీకు? ఇంతకీ అర్థం తెలుసా దానికి? డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ మెంటల్ నా కొడక ఇన్ తెలుగు? పాగల్ కైకా. సార్ విజయ్ గారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు మీ నాన్నగారి పేరు పెట్టారు గోవర్ధన్ అని. సో పరశురామ్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఆ టైటిల్తో వచ్చారా, లేదంటే మీరు సజెస్ట్ చేసిందా? ఎందుకంటే ఇందాక చెప్పారు నాన్నగారిలా కనిపించాలి అని, ఆ మీసకట్టు అది చేశారట. సో మీరు సజెస్ట్ చేశారా పేరు? నేనే అడిగిన, పేరు లేకుండే అప్పుడు క్యారెక్టర్కి. నేను అడిగిన ఇట్లా గోవర్ధన్ అని పెడదాము, ఎందుకంటే సినిమాలో ఒక ఎమోషన్ ఉంది. మనము ఓ పేరు పెట్టినామంటే, ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఏంటి? ఉట్టి ఆధార్ కార్డుల మీద, రేషన్ కార్డుల మీద పెట్టుకునే, పాస్పోర్ట్లలో పెట్టుకునే పేరా? అంటే మనకి ఒక ఫ్యామిలీ తరతరాల నుంచి ఒక పేరు వచ్చిందంటే ఆ పేరుకి మనం కాంట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్స్కి ఆ పేరుకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి, ఆ పేరుకి మనం ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్నట్టు. సో నేను ఇవన్నీ విన్నప్పుడు నాకు మా అమ్మ నాన్న నాకు ఎంత చేశారో నాకు తెలుసు. మా నాన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న సీన్స్లలో దాంట్లో చెప్తున్నా, నాన్న ఎప్పుడు కూర్చొని బిల్లులు రాసుకునేవాడు. మంత్లీ ఖర్చు ఎంత, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, ఏమైనా అరేంజ్ చేయాలా అన్నది. అది ప్రతి నెల అదే పని మీద ఉండేటోడు.
సో ఇవన్నీ చూసినప్పుడు సినిమాలో కూడా విన్నప్పుడు నాకు అది కనిపించి నాకు ఈ పేరు పెడదాము. ఫర్ మీ ఆల్సో ఇట్స్ లైక్ a dedication to my dad and to all fathers who fight for us in a way. So I asked him, అందుకే అలా అడిగాను.